హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. డబుల్ బెడ్రూమ్ గురించి ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్. డబుల్ బెడ్రూమ్స్ అయితే పంపిణీ చేయడానికి రెడీ చేశారు. అవి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, అర్హులు ఎవరు, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగానే ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. అది ఎలా చేయబోతున్నారు, ఎవరికి చేయబోతున్నారు, ఇప్పుడు నేను వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ ఇయర్ ప్రజాపాలనలో చాలామంది ఇల్లు లేని వారు ఇళ్ళ కోసం అయితే అప్లై చేసుకున్నారు. మొన్న జరిగిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో చాలామంది నేమ్స్ అయితే లిస్ట్లో విడుదల చేశారు. లిస్ట్లో నేమ్స్ విడుదలైన వారికి సర్వే చేసి అలాగే ఇళ్ళ ముందు ఫొటోస్ అయితే దింపారు. అందులో చాలామందికి స్థలం ఉన్న వారికి 5 లక్షల సహాయం అయితే గవర్నమెంట్ నుండి వస్తుంది. 4 విడతల్లో బ్యాంక్ అకౌంట్స్లో అయితే వేయబోతున్నారు. అలాగే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇందిరమ్మ ఇల్లుకు బదులుగా ఈ డబుల్ బెడ్రూమ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. లిస్ట్లో నేమ్ వచ్చిన వారికి, ఇళ్ళ ముందు ఫోటో దిగిన వారికి ఇల్లు వస్తుందా లేదా అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఇలా ఫోటోలు దిగి ఈ లిస్ట్లో నేమ్ వచ్చిన వారి మీద మళ్ళీ రీఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. వారి మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే వారికైతే గవర్నమెంట్ నుండి ఈ పథకాలు అమలు అయితే చేయబోతున్నారు. ఈ పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారని అందరికీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ పథకాన్ని ఈ రోజు నుంచే అమలు అయితే చేయబోతున్నారు. ప్రజాపాలన టైంలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారి నేమ్సే ఈ లిస్ట్లో అయితే వచ్చాయి. ఈ రీఎంక్వైరీ తర్వాత అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరి నేమ్ అయితే ఈ సర్వేలో వచ్చిందో. లాస్ట్ టైం చాలామందికి ఇల్లున్న వారికి డబుల్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. చాలామంది డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు వాటిని అలాగే వదిలేశారు ఉండకుండా. వీటన్నిటిపైన రీఎంక్వైరీ అయితే చేసి వాటి నుండి ఈ డబుల్ బెడ్రూమ్స్ని తీసుకొని పేదవారికి అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే వీటితో పాటు చాలా పథకాలు అయితే ఈ నెలలో అమలైతే చేయబోతున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్స్ కూడా స్థలం లేని వారికి ఇవ్వబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నా వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.